హాయ్ ఫ్రెండ్స్, వీడైతే మొబైల్లోనే లీనం అయిపోయినాడు. స్కూల్ నుంచి జస్ట్ ఇప్పుడే వచ్చాడు. చూడండి, ముఖం చూడండి ఎలాగెట్టుకొని ఉన్నాడు. చూడండి అలాగ అవుతున్నాడు. వీళ్ళైతే వరలక్ష్మీదేవికి అయితే రెడీ చేయడానికి కొండలు అయితే ఎత్తుక్కుంటున్నారు. మా అక్క అయితే చూపిస్తుంది చూడండి. మా వైఫ్ గారు బిందెలన్నీ ఎంచుకుంటున్నారు. టిటి టిటి ఏటో కర్రలను గట్రా తీసేస్తున్నారు. ఇది చూడండి, సైకిల్ వేసుకుని వచ్చాడు. ఇంట్లో సైకిల్ తొక్కుతున్నాడు. వాళ్ళ అమ్మాయి దేని తగులుతూ రేవి పెట్టేస్తాను అంటుంది. చూద్దాం. సైకిల్ అయితే తొక్కుతున్నాడు వీడు బాగా. చూడండి, వీళ్ళైతే కిచెన్ లో అయితే ఎటు ఎత్తుక్కుంటున్నారు. కర్రలు పురి తాడులు అనుకుని. చూడండి, నాకైతే తాడు దొరికింది. వీళ్ళైతే రెడీ చేస్తున్నారు. చూడండి, మా ఆవిడ గారు అయితే తాడుతో సెట్ చేస్తున్నారు. ఏంటో తెలియకుండా నాకు మళ్ళీ కొండకైతే సెట్ చేస్తున్నాను. వరలక్ష్మి పూజ కోసం అయితే అమ్మవారికి అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి పనులు. ఇప్పటికైతే చూడండి, కొండకైతే చక్కగా సెట్ చేసుకుంటున్నారు. మా అక్క ఏటో యాక్షన్ చేసేస్తుంది. యాక్షన్కి రియాక్షన్. కొండ అయితే రెడీ చేశారు. చూడండి, ఈ చీర అయితే అమ్మవారికి అయితే రెడీ చేస్తారు. చూడండి, చీర అయితే కలర్ అయితే చాలా అందంగా అయితే ఉంది. కుర్చీలు అయితే రెడీ అవుతున్నాయి. క్లిప్పులు తెచ్చేస్తాను అంటున్నది. వినాయక చూడండి ఎంత అందంగా ఉంది. ఇదైతే ఆన్లైన్ అని తెప్పించింది మా అక్క. ఫిష్ ట్యాంక్ చూడండి అందంగా అయితే ఉంది. అయితే చూపిస్తుంది మా అక్క. వాళ్ళైతే ఫట్ ఫట్ కట్టేస్తారు అంటున్నారు. చూసినప్పుడు వీళ్ళైతే చాలా లేట్ అవుతుంది. చూస్తున్నారుగా, ఈ చీర అయితే రెడీ చేస్తున్నారు. చూడండి, లక్ష్మీదేవికి అయితే ఈ చీరతనైతే మనకి ప్రతిమ అయితే రెడీ చేస్తారు. చూడండి, ఇప్పుడైతే కుచ్చులు అయితే రెడీ పెడుతున్నారు. ఇదైతే ఒక్కరి వల్ల అయితే అవ్వదు. ఇదైతే 2 మెంబర్స్ అయితే ఉండాలి కంపల్సరీ. ఇప్పటిదాకా మనకైతే ఒక ½ అన్ అవర్ అయితే దాటిపోయింది ఈ ఇంత చిన్న పనిలోనే. అంటే టైం టేకింగ్ అయితే కొద్దిగా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. పూజ కోసం అయితే అన్నీ రెడీ అయిపోయింది. మా ఇంట్లో అక్కల ఇంట్లో చూడండి, పూల మొక్కలు ఎంత అందంగా అయితే సర్దుంది. చూడండి, డిఫరెంట్ మొక్కలు కానీ, ఈ పత్రి చెట్టు కానీ, ఓనా చెట్టు కానీ, తులసి చెట్టు కానీ డిజైన్ అయితే చక్కగా పేర్చుకొని అందంగా అయితే అమర్చుకొని ఉంది. నాకైతే చాలా గ్రీనరీ చూసి చాలా అందంగా అయితే ఉంది. అంతకన్నా ముందు మన వీడియోని చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి వీడియోలతో అయితే మేము ముందుకైతే వస్తాను. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే రెడీ అయితే అయిపోయింది. అక్కడైతే మనకి ఒక స్టూల్ కానీ ఒక చైర్ కానీ వేసుకోవాలి. అయితే మా వైఫ్ అయితే చైర్ అయితే పట్టుకొని వచ్చింది. దాని మీద కొండ పెట్టింది. ఇప్పుడు చూడండి ఎంత అందంగా అయితే అమరుస్తారు. ఇదైతే చాలా కేర్ఫుల్గా అయితే సర్దాలి. లాస్ట్ ఫినిషింగ్ అయితే చాలా అందంగా అయితే వస్తుంది. ఇప్పుడైతే మొత్తం కుచ్చులు అయితే సెట్ చేస్తున్నారు. ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లు. చాలా అందంగా అయితే పేర్చుకుంది. చూడండి, మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. బొమ్మలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఏటో ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ అక్కడ స్టెప్ ఇన్ ఏదో పెడదాం అంటున్నారు. ఇప్పుడైతే
కిందకైతే కుర్చీలు అయితే రెడీ చేసుకుంటున్నారు. చైర్ అయితే కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అట్రాక్టింగ్గా కలర్ అయితే ఉంది. ఫినిషింగ్ కూడా చాలా అందంగా అయితే వచ్చింది. చూడండి కుర్చీలు అయితే ఎంత అందంగా వచ్చున్నాయి. ఇప్పుడైతే మీదకైతే సెట్ చేస్తున్నారు. ఇదైతే చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే మనకి మళ్ళీ డబల్ డ్యూటీ అయితే అయిపోద్ది. కుర్చీలు అయితే చూడండి ఎంత ఫినిషింగ్ అయితే వస్తుంది. మీరైతే ఒక లైక్ అయితే చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మన ఛానల్ని. ఇలాగ డిఫరెంట్ వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తుంటాను. చూడండి కుర్చీలు అయితే ఎంత అందంగా అయితే పేర్చారు ఇద్దరు కలిసి. ఇప్పటికైతే మనకి 1 అవర్ దగ్గర పట్టేసింది. మీకైతే వీడియోలోనైతే లెంత్ చాలా ఎక్కువ అవుతుందని నేనైతే కట్ చేసి పెట్టాను. బట్ 1 అవర్ మీద అయితే వచ్చింది ఇప్పుడు దాకా టైం. చూస్తున్నారుగా ఎంత కష్టం. ఇప్పుడైతే మనకి ఆ కుర్చీలు అయితే వచ్చేసాయి కదా, మనమైతే ఆ స్టెప్స్ పెట్టున్నాం కదా, అవి అయితే రిమూవ్ చేసుకోవాలి. మా కివాబ్ అయితే వెనకెళ్ళి అన్ని డైరెక్షన్ అయితే వేస్తున్నాడు. చూడండి ఎంత అందంగా అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం ఆ కొండ అయితే అమర్చుకోవాలి. ఆ కొండ మీద అయితే అమ్మవారి ప్రతిమ అయితే పెట్టుకోవాలి. మీకైతే వీడియోలో అయితే కనబడుతుంటుంది. ఇప్పుడైతే మనకి బయట అయితే సెట్ చేస్తున్నారు. చూడండి బోర్డర్ అయితే చాలా అందంగా ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం అది ఫినిషింగ్ అయితే బాగా చేసుకోవాలి. మన స్టెప్పింగ్లు కానీ మనకి ఏదైనా ఉండడానికి మనం యూజ్ చేసుకోవాలి. ఫినిషింగ్ అయితే చాలా అందంగా అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనం బోర్డర్ అయితే ఇచ్చుకోవాలి, లేదంటే మనం గోల్డ్ ఐటమ్స్ అయితే వేస్తాం కదా, నార్మల్ గోల్డ్ ప్లేటెడ్, అవైతే అందులో కలిసిపోతాయి బోర్డర్లో. దానికోసమని మనం అయితే ఈ బోర్డర్ అయితే పెట్టుకుంటున్నాం. దాని మీద మనం ఈ గోల్డ్ ప్లేటెడ్ అయితే మనం అమర్చుకోవాలి. అప్పుడైతే అందం లుకింగ్ అయితే చాలా అందంగా అయితే అవుట్పుట్ అయితే బాగా వస్తుంది. చూడండి అవుట్పుట్ అయితే చాలా అందంగా అయితే వచ్చేసింది. మీరు మీ ఇంట్లో ఒకవేళ కానీ ఇలాగ ట్రై చేయాలనుకుంటే మీరైతే ఈ వీడియోది ఫాలో చేసుకోండి. చూస్తున్నారుగా మనకైతే అమ్మవారు అయితే రెడీ చేసుకున్నాం. మనకైతే పూజకైతే అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం అమ్మవారు ప్రతిమ అయితే పెట్టుకుంటే సరిపోద్ది. చూస్తున్నారుగా నిండుగా అయితే రెడీ చేసుకున్నాం మన అమ్మవారికి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారుగా అమ్మవారి ప్రతిమ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చూడండి అవుట్పుట్ అయితే చాలా అందంగా అయితే వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.